జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నేత అయినటువంటి కుక్కల విద్యాసాగర్ తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ ప్రముఖ బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని ఆరోపణలు చేస్తూ ఆయన మీద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ని ఈరోజు డెహ్రాడూన్లో అరెస్ట్ చేసి హైదరాబాద్కి ఆయన్ని తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం కాదంబరి జత్వాని గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీలో ఉన్న కొంతమంది నేతలు నా మీద లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు ఆవిడ విన్నవించుకొని వీరి మీద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే కుక్కల విద్యాసాగర్ని ఈరోజు డెహ్రాడూన్లో అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి తరలిస్తూ ఉన్నారు పోలీసులు. ఏంటి మేడం ఈ కేసులో ఇంకెవరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇంకెవరు అరెస్ట్ కాబోతున్నారు? ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్ల మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వేదికగా జరిగింది, ఆ కేసులోనా లేకపోతే అతనిపై ఆమె తనపైన లైంగిక వేధింపులు పాల్పడ్డాడని ఇంకొక కేసు పెట్టారు ఆవిడ? తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనుకున్నామండి. ఎందుకంటే నేను పోయినసారి ఆమె తరఫు లాయరు నర్రా శ్రీనివాస్ గారు ఆయనతోటి ముఖాముఖి మాట్లాడినప్పుడు కూడా ఛానల్లో, వేరే ఛానల్లో నేను అడిగాను. ఇప్పుడు అతను ఆవిడికి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మెసేజ్లు పెట్టు అని చెప్పి ఆమెకు మెసేజ్లు పెట్టాడు బలవంతంగా. అలాగే అతన్ని న్యూడ్ పిక్ పంపించాడు ఆవిడికి. మరి దాని మీద ఏమీ ఉండదా అండి కేసు అని అడిగా. అన్నీ వస్తాయి మేడం, అన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తాయి అని చెప్పారు. చెప్పినప్పుడు నేనేమనుకున్నానంటే పెడితే ఇందులోనే పెడతారు కదా, మళ్ళీ విడిగా కేసు అయ్యేది కాదు, పెట్టేది కాదు అనుకున్నా. అంటే దీని సెక్షన్లు వేరు కదా మేడం? అది ఎస్. అయితే నేను అన్నాను ఆయన్ని, ఆ న్యూడ్ పిక్ పంపినందుకు గాను నిర్భయ కేసు పెట్టాలి కదా అతని మీద, అది పెడతారంటారా అని అడిగా. అంటే దాని కిందకే వస్తా కాదని, ఎందుకంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ లాయర్స్ కాదు, ఆయన అంటే సీనియర్ లాయర్. వస్తుంది మేడం, మీరు చూస్తూ ఉండండి, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం వెయిట్ చేయండి అన్నారు. అలాగే ఇప్పుడు అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఈ కేసు పెడతారని తెలుసు. ఈ కేసులో కాకపోయినా ఫోర్జరీ కేసు పెట్టినందుకైనా సరే, ఆ కేసులో అయినా ఏ కేసు ఏదో ఒకటి తనకి థ్రెట్ ఉంది అనేది అర్థమైపోయింది అతనికి. ఉండి అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఎక్కడెక్కడో ఉన్నాడు అంటున్నారు. చివరికి డెహ్రాడూన్లో తేలాడు బిడ్డ. సరే వెళ్ళారు, తీసుకొస్తున్నారు. ఇప్పుడు చట్టం తలుచుకుంటే ఏం చేయగలదో చూపిస్తుంది. అంటే చట్టబద్ధంగానే సుమా మీకులాగా ఫోర్జరీ కేసులు పెట్టి ఆ కేసు కూడా సరిగ్గా పెట్టడం రాక, ఇప్పుడు 2024లో డాక్యుమెంట్ తయారు చేసి ఇది 2018లో ఇచ్చిన డాక్యుమెంటు, ఆమె ఫోర్జరీ చేసిన డాక్యుమెంటు అని చెప్పి చూపించటము. ఇప్పుడు ఆమె ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ పెట్టింది. ఎప్పుడు ఇచ్చింది? అది 2018లో ఇచ్చింది. ఆమె ఇచ్చినట్లుగా వీళ్ళు తయారు చేశారు. ఓకే. ఆ తయారు చేసింది ఎప్పుడు తయారు చేశారు? వీళ్ళు 2024లో తయారు చేశారు. కానీ ఆమె 2018లోనే తయారు చేసింది అని చెప్పి కేసు పుట్టప్ చేశారు. సరే 2018లోనే ఆమె తయారు చేసింది అనుకుందాం. ఆమె 2018లో ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేస్తే 2024 స్టాంపు ఎట్ట వాడుతుంది? అలాగే ఆ అడ్రస్ ఏదైతే ఉందో, ఇంటి అడ్రస్సు, ఆ డాక్యుమెంట్లో ఉన్న ఇంటి అడ్రస్సు, అది 18వ సంవత్సరంలో చూపించిన అడ్రస్సు. ఆమె ఆ ఇల్లు కొనుక్కుందే 2021లో. ఆవిడకైతే కళ రాదు కదా, కొనబోయే ఇంటి కళ అయితే రాదు కదా. అందుకని ఇలా అవన్నీ చాలనట్లు బాగా కూరుకుపోయింది. ఎక్కడంటే వాళ్ళు ఫ్లైట్ టికెట్లు ముందుకొని తర్వాత కేసు పెట్టారు. ఇది అసలు దీన్ని మించింది అవేవో స్టోరీస్ ఉంటాయి, ఇలాంటి నేర పరిశోధన స్టోరీస్, పేరు గుర్తు రావట్లేదు, మెక్నాస్ గోల్డ్ ఆ టైప్లో. అసలు చూస్తే ఎంత నవ్వొచ్చిందంటే, అసలు ముందు ఫ్లైట్ టికెట్లు కొనడం ఏంటి, తెల్లారి పొద్దున్నే కేసు బుక్ చేయడం ఏంటి,
6ంటికి కేసు బుక్ చేయటము, 8:30కి ఫ్లైట్ ఎక్కడం ఏంటి? ఉమ్. అంటే ఇప్పుడు వీళ్ళు ఆ వెళ్ళే ఫ్లైట్ని ఇబ్రహీంపట్నం దగ్గర ఆపి అంటే వ్యూహాత్మక తప్పిదం చేశారంటారా? వ్యూహాత్మక తప్పిదం అంటే ఎంతటి తెలివైన మోసగాడైనా, ఎంతటి తెలివైన దొంగైనా, ఎక్కడో ఒక తెలివైన నేరస్తుడు కూడా ఒక్క ఆధారం వదిలిపెడతాడు. అదే బ్యూటీ. అలాగే 1 కాదు 3 వదిలిపెట్టారు. సరే, ఇప్పుడు ఐపీఎస్లకు కూడా ఉచ్చు బిగిసింది. ఇందులో ఇంకొక ఐఏఎస్ కూడా ఉన్నారంట, ఇంకో పెద్ద మనిషి. అంటే వీళ్ళందరూ కలిసి ఐవారం చేద్దాం అనుకుంటే కోతయింది అది. ఎందుకంటే ఎంత టూ మెనీ కుక్స్ అయ్యేసరికి ఫుడ్ స్పాయిల్ అయింది అన్నట్లు చేశారు. అయితే వీళ్ళందరూ ఎందుకు ఇలా పొరపాటు పడ్డారు అంటే, ఆ పెద్ద మనిషి దగ్గర నుంచి వచ్చే ప్యాకేజీనే గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు. సజ్జన్ జిందాల్ దగ్గర నుంచి వచ్చే ప్యాకేజ్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఏ క్యాసినోవాకి వెళ్ళాలి, ఏ విదేశీ యాత్ర వెళ్ళాలి, ఇవన్నీ ఆలోచించుకుని దానిలో ఇది కాస్త తప్పులు చేశారు. ఆ కేసు నిజంగా, ఈ కేసు ఈ విధంగా లైవ్లోకి వచ్చింది అంటే ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి పట్టుదల వల్ల, ఆయన చిత్తశుద్ధో, లేకపోతే ఇంకోటో జత్వాని అదృష్టమో ఇవన్నీ కాదండి. ఈ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఉంది చూసారా? ఆ తీర్పు కనుక ఆ రోజు ఆ విధంగా రాకపోతే ఈ పాటికి జత్వాని ఈ జరిగిన దానికి తలుచుకుని ఆత్మహత్య చేసుకోవడమో, లేదంటే వేరే దేశం పారిపోవటమో చేస్తే ఆమె ముందు ఆ 2 ఉండేవి ఆప్షన్స్. కానీ ఆమెకి ఇవాళ ఇంత ఒక రకంగా చెడులో మంచి జరిగింది అంటే ఆంధ్ర ప్రజల వల్లే జరిగింది. ఇప్పుడు ఈ కుక్కల విద్యాసాగరు ఆ పంపించిన న్యూడ్ ఫోటో ఇప్పటిది కాదు, అసలు పాతది. ఓకే, మరి నువ్వు అప్పటి నుంచి ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని మాట్లాడతారు. ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో మాట్లాడినట్లు. ఆ పార్టీకి సంబంధించే అధికారంలో ఉంటే ఇంకా ఆవిడొచ్చి ఎవరికని కంప్లైంట్ చేస్తుంది? ఆవిడకి ఏం న్యాయం జరిగిద్ది? కాదు 2015లో వాళ్ళ స్నేహం ఉన్న రోజుల్లో ఫోటో అది. ఓకే, ఈ వేధింపులు చూసే ఆవిడ తట్టుకోలేక, అమ్మో వీడేదో కొంచెం తేడాగాడిలో ఉన్నాడని వీడి ఫైల్ పక్కకు పడేసింది. అసలు యాక్చువల్గా వీడు ఆమెకి ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చి, అలాగే ఖరీదైన కార్లు చూపించి ఆమెనేదో పెళ్లి చేసుకుందామని ప్లాన్ వేసాడు. వేస్తే ఆమె బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వీడు ఆల్రెడీ 13 కంపెనీలు బోర్డు తిప్పేశాడు, వీడు ఫైనాన్షియల్గా చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నాడు, కానీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వీడు పెళ్ళైన 14 నెలలకే భార్యకి విడాకులు ఇచ్చాడు. ఈ స్టోరీ మొత్తం ఆమెకు తెలిసిపోయింది. ఓకే, తెలిసిపోయి టాటా బై బై చెప్పింది. అయితే వీడు అప్పుడు ఆమె అలా చేసింది కాబట్టి ఆ కక్ష మనసులో పెట్టుకున్నాడు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి, ఎందుకంటే డబ్బులు లేవు. ఉన్న డబ్బులు అలా నానివ్వడవు, వీడికి ఇచ్చిన డబ్బులు వీడన్నీ అవగొట్టాడు, ఇట్లాంటి అధివేశాలన్నీ వేసి. అందుకని ఏం చేయాలి, అందుకని ఊరుకున్నాడు. కానీ ఎప్పుడైతే వీడు మళ్ళీ రెండోసారి అదృష్టం తలుపు తట్టింది వీడిని సజ్జన్ జిందాల్ రూపంలో, ఆ కేసు విత్డ్రా చేయించుకోవటం కోసం మాత్రమే కుక్కల విద్యాసాగర్ వినియోగించబడ్డాడు ఈసారి. ఓకే, ఏది ఏమైనప్పటికీ కొన్నిసార్లు అండి కొంచెం ఎక్కువ కాలం తీసుకుంటుంది పాపం పడటానికి. మొన్న ఈ మధ్య ఎవరో ఒక స్టోరీ చూశాను నేను సోషల్ మీడియాలో. కేరళలో భార్యని హత్య చేసి పారిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి బతికేస్తున్నాడు. ఇంకో పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, అన్నీ అయిపోయినాయి. 20 సంవత్సరాల తర్వాత దొరికాడు అతను. అతని వయసు అప్పుడు దాదాపు 55 ఏళ్ల వయసులో అతను పట్టుబడ్డాడు ఆ కేసులో. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎక్కడెక్కడో పోస్ట్ చేస్తారు ఏదో వాళ్ళ వివరాలు, అవి కనపడకూడని వాళ్ళ కంటికి కనిపిస్తాయి. పట్టుకున్నారు. అట్లా విధి వక్రించిందంటారే, ఆ విధంగా వక్రించింది విద్యాసాగర్కి కూడా. రేపు ఈ కేసులో ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి, బాంబే నుంచి తీసుకొని వచ్చి, ఆ అమ్మాయినే కాకుండా వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని తీసుకొని వచ్చి
ఒక రకంగా అమ్మాయిని చంపేశారు. ఉమ్, ఏదో జీవోత్సవంలాగా నడుస్తుంది అన్నమాటే కానీ, మాట్లాడుతుంది అన్నమాటే కానీ ఆమెను ఆర్థికంగా బ్లాక్ చేశారా? ఉమ్, ఆమెకి వేరే పనులు చేసుకోవటానికి లేకోకుండా ఆర్థికంగా బ్లాక్ చేయటం బ్యాంక్ అకౌంట్లన్నీ బ్లాక్ చేశారా? ఉమ్, మరి సొసైటీలో పేరు చెడగొట్టేశారా? తల్లిదండ్రుల ఆరోగ్యం పాడైపోయిందా? మరి వాళ్ళ సోదరుని మీద కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. జారీ చేయించారు, ఉమ్, ఇన్ని చేయించారు కదా. మరి ఇన్ని చేశాక ఆ అమ్మాయి ఒక్కటే నిరాయుధంగా నిరాసక్తంగా ఉండిపోయింది. ఉమ్, కానీ ఇక్కడ ప్రభుత్వం మారటంతో పోరాటం చేసింది. పోరాటం, ఆమె రిపోర్ట్ చేసింది. ఉమ్, ఆమె ఆ రోజు ఆమె కష్టాలు పడింది, ఇప్పుడు రిపోర్ట్ చేసింది. పోరాటం ఇప్పుడు చట్టం చేస్తుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.